దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ ఉచితమైన కృపను బట్టి కాచి కాపాడి సజీవులన్న దేశంలో ఉంచి ఈ రీతిగా నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు ప్రభువా, నీ మాటలను జ్ఞాపకం చేసుకోవటానికి కావలసిన కృపను మీరు ఇచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నీ కృపా కార్యములు మా ఎడల జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోనండి. నా నోటికి బోరగా ఉండండి. మీరు మాట్లాడండి ప్రభువా. మీ ఆత్మాభిషేకం నాపై ఉంచి మాట్లాడటకు కావలసిన కృపను విడుదల చేసి ఏ రీతిగా మాట్లాడాలో నాయన జ్ఞానం ఇచ్చి మాట్లాడటకు కావలసిన కృపను దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక చిన్న పాట పాడుకున్నాం. యేసు దేవరావా ప్రభువా, మమ్ము కాపాడవా, కరుణించవా, నే ఘోరమైన పాపిని దేవా, నీ పాదముల దరి నన్ను చేర్చవా, నీ కన్నా ఎవరు లేరు జగాన, నీ పాదములనే నెర నమ్మితి, నీ మధురమైన నామం విడువను, నీ ఘనమైన వాక్యం మరువను, నీ మదిలోన నిలుపుము దేవా, నీ పాదముల దరి నన్ను చేర్చవా, యేసు దేవరావా ప్రభువా, మమ్ము కాపాడవా, కరుణించవా, నే ఘోరమైన పాపిని దేవా, నీ పాదముల దరి నన్ను చేర్చవా, సిలువాపై నీదు రక్తంబు దేవా, చిందించినావా శ్రీ యేసువా, ఏమని తలచెద దేవా, ఇంకేమని పొగడెద ప్రభువా, నా మదిలోన నిలుపుము దేవా, నీ పాదముల దరి నన్ను చేర్చవా, యేసు దేవరావా ప్రభువా, మమ్ము కాపాడవా, కరుణించవా, నే ఘోరమైన పాపిని దేవా, నీ పాదముల దరి నన్ను చేర్చవా, పాపుల కొరకై ప్రాణంబు దేవా, అర్పించినావా శ్రీ యేసువా, ఏమని పాడెద దేవా, ఇంకేమని తలచెద ప్రభువా, నా మదిలోన నిలుపుము దేవా, నీ పాదముల దరి నన్ను చేర్చవా, యేసు దేవరావా ప్రభువా, మమ్ము కాపాడవా, కరుణించవా, నే ఘోరమైన పాపిని దేవా, నీ పాదముల దరి నన్ను చేర్చవా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇది నా వాక్య భాగంగా మన అంశం INRI అంశాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించెను. ఈ మాటలు మనకు యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ విలాసము ఆ దినములో హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో వ్రాయబడి ఉన్నదిగా చూస్తూ ఉన్నాం. ఈ భాషలు ప్రపంచ ప్రఖ్యాత భాషలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సర్వదేశములలో సర్వ భాషలు నిక్షిప్తమై ఉన్నట్లుగా ఉన్నవి. కానీ యూదుల పై విలాసమును నేను యూదుల రాజునని చెప్తున్నట్లు రాయమని పిలాతును ఒత్తిడి చేశారు. కానీ పిలాతు
నేను వ్రాసిందేదో అదే వ్రాశాను, అది మార్చబడటం కుదరదు అని తేల్చి చెప్పినట్లుగా చూస్తున్నాం. యూదులు అన్నీ ఎరిగి యూదుల రాజుగా దేవుడు పంపిన యేసును సిలువ వేయించి చంపినట్లు చరిత్ర పుటలలో రక్తాక్షరాలతో వ్రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అవి చెదరిపోని ముద్రగా మిగిలి ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ప్రపంచ దేశాలకు కూడా ఆయనే రాజుగా మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన తప్ప ఇంకా రాజు ఎవరు కూడా లేరు. ఈ లోకంలో ఎందరి రాజులున్నా ఆయనకు మించిన రాజు లేరు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ INRI అనే వాటికి అర్థాలను మనము చూసినట్లయితే, ఐ అంటే ఈసూసుగా కనబడుతూ ఉంది, ఆర్ అంటే రెక్స్, ఎన్ అంటే నజరేనస్, ఐ అంటే ఇదియారం, ఈసూస్ నజరేస్ రెక్స్ ఇదియారం అను మాటలకు యూదుల రాజువు నజరేయుడైన యేసు అను భావముగా మనకి ఇక్కడ కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అక్కడ రోమా అధికారులు వారి అధికార భాష ఏంటి అని అంటే హెబ్రీ, గ్రీకు, రోమా ఈ 3 భాషల్లో వ్రాయాలంటే సిలువ పైన ఉన్న చెక్క స్థలము సరిపోలేదు కనుక ఏదో ఒక భాషలో వ్రాస్తే అందరికీ అర్థం కాదు. అందుకని లాటిన్ భాషలో ఉన్న ఆనవాళ్ళ పదాలతో మొదటి అక్షరం తీసుకొని అందరికీ అర్థమయ్యేటట్లు చదివేటట్లుగా INRI అని వ్రాయించినట్లుగా పిలాతు ఈ పలకము వ్రాయించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అదేదో రాజునని అనిపించుకోవాలనో ఘనతల కోసమో కాదు, కానీ సర్వలోకానికి యేసు ఎవరో తెలియాలి. ఆ రోజులలో వారు చేసిన నేరాలన్నీ చెక్కలపై వ్రాయించి సిలువకు కొడతారు కనుక నేరస్తుల పేరు వివరంలో వ్రాయటము ఆనవాయితీగా కనబడుతూ ఉంది. నేరస్తుల ఫోటోలు జైల్లోనూ, బస్టాండుల్లోనూ, రైల్వే స్టేషన్లో కూడా వాని పేర్లు వ్రాస్తూ ఉంటారు. వాడు చేసిన నేరం ఏంటో పలకపై వ్రాసి ఫోటోలు తీసి వీరు పలానా నేరస్తులని మరి అక్కడ గుర్తుగా పెట్టడానికి వీలుగా కనబడుతూ ఉంది. పైగా మైకులలో కూడా జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని కూడా మనము వింటూ ఉంటాం. పిల్లలను పట్టుకునే దొంగలు ఉన్నారని, పర్సుల దొంగలు ఉన్నారని జాగ్రత్త అని మరి 10 నిమిషాలకు ఒకసారి అందరూ కూడా అనౌన్స్మెంట్లు చేస్తూ ప్రకటనలు చేస్తూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగుననే ఆనాటి కాలంలో దొంగతనాలు, మర్డర్లు, మానభంగములు, హంతకులు, నేరాలను ఒక బోర్డు పలకపై వ్రాసి అతడు చేసిన నేరాన్ని బట్టి ప్రజలందరికీ తెలిసేటట్లుగా ఊరేగిస్తూ వారికి ఏమి శిక్ష వెయ్యాలో ఆ శిక్షలను అమలు చేస్తూ ఉండేవాళ్ళు. కానీ యేసు ప్రభు ఏ నేరము చేయలేదు. ఆయనపై మోపిన నేరమెల్లా ఏంటి అని అంటే దైవదూషణ, రాజునని చెప్పడం, అద్భుతాలు సూచక్రియలు చేయడం. ప్రధాన యాజకులకు అది నచ్చక ప్రజలలో యేసుకు పెరుగుతున్న జనాదరణను చూచి తట్టుకోలేక వారు ప్రజలను రెచ్చగొట్టి సిలువ వేయమని కేకలు వేయించి సిలువనకు అప్పగించినట్లుగా మనం తెలుసుకుంటున్నాం. ఇతను మాకు రాజు కాదని అపహసించి అవమానపరిచి సిలువ వేయుటకు తీర్మానించినట్లుగా మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. ఇన్ని రీతులుగా ఆయన చేసిన తర్వాత అది సజీవ సాక్ష్యముగా ఏంటి మనకు కనబడుతుంది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, యూదుల రాజగు నజరేయుడగు యేసు అనే సాక్ష్యము, ఆ మాటను ఒప్పుకోవడానికి కొన్ని కోట్ల జనాభా సాక్షులుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఎంతమంది దేవుళ్ళు ఉన్నను, దేవతలు ఉన్నను, రాజులు ఉన్నను, రాజ్యాలు ఉన్న యేసు రాజును అంగీకరించటమే సజీవ సాక్ష్యంగా మనకు కనబడుతూ ఉంది. ఆ మెస్సియాయే ఈ రాజు అని, ఈ యేసు రాజే ఆ మెస్సియా అని గ్రహించలేని వారు ఆయనకు సాక్షులుగా ఉండలేరు. కనుక అసలైన రాజును సిలువ వేసినది ఎవరు అనంటే పామరులదే నిర్జీవ సాక్ష్యంగా మనకు కనబడుతుంది. రాజును స్వీకరించిన వారిది సజీవ సాక్ష్యం కనుక మరి ఇన్ని సంవత్సరముల నుండి యేసును తప్ప ఎవరిని కూడా ఆరాధించకుండా ఉండాలి అని, యేసును ఆరాధిస్తేనే వారిది సజీవ సాక్ష్యమని మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. అన్ని దేవుళ్ళను ఆరాధిస్తూ అంగీకరిస్తే ఇది బలమైన సాక్ష్యం కాదు, కానీ
అది గ్రహించుకొని యేసుని స్వీకరించినట్లయితే, యేసుని రాజుగాని ఒప్పుకున్నట్లయితే అది నీకు సజీవ సాక్ష్యముగా మిగులుతుంది అని ఇక్కడ ఇది సాక్ష్యముగా మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే యేసయ్యను ఆరాధిస్తారో, ఎంతమంది అయితే ఆయనను మరి అంగీకరిస్తారో వారు మాత్రమే సజీవ సాక్షులుగా మరి ఆయనకు మిగులుతారు అనేది దేవుడు ఇక్కడ మనకు సాక్ష్యంగా పలుకుతూ ఉన్నాడు. దీనిలో కూడా మనం ఒక ఉపమానాన్ని చూడవచ్చు. ఒక సంఘంలో సమస్యను గూర్చి పెద్దలందరూ కూడా కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. అక్కడ సిఐ గారి ముందు 3 వ్యక్తులు 3 లక్షలు పెట్టి దండాలు పెడుతూ మాట్లాడుతున్నట్లుగా వారు అక్కడుండి చూస్తూ ఉన్నారు. అరగంట సేపు మాట్లాడిన తర్వాత నవ్వుతూ వాళ్ళు బయటకు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నారు. అలా నవ్వుకుంటూ రావటానికి గల సారాంశం ఏంటి అని మనం గ్రహిస్తే, వాళ్ళ అబ్బాయి మర్డర్ కేసులో ఉండి వాని ఫోటో పోలీస్ స్టేషన్ గోడలపై నేరస్తుల ఫోటోలలో నుండి మర్డరిస్ట్ అని వ్రాసి ఉన్నది. ఆ ఫోటోను తొలగించినట్లయితే మీకు 3 లక్షలు ఇస్తామని బేరమాడి ఆ పేరు తీయించుట కొరకు వారు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము గమనించినట్లయితే బోర్డులో ఫోటో తీసివేస్తే నేరస్తుడు కాకుండా పోతాడనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. నలుగురు చూస్తే అవమానం అనేది ఆ వ్యక్తి సాక్ష్యము. ఫోటో తీసివేస్తే మంచివాడిగా ఉంటాడనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. పేరు తీసేసినంత మాత్రాన 3 లక్షలు డబ్బులు కట్టినంత మాత్రాన అక్కడ ఉన్న ఆ వ్యక్తి మర్డర్ చేయలేదని మనము చెప్పలేము కదా. కనుక అది ఆయన పేరు దానిలో ఉండకూడదని వారికి అవమానకరంగా ఉంటుందని చెప్పేసి ఆ డబ్బులు ఇచ్చి దాన్ని చెయ్యాలని అనుకున్నారు. కానీ అలా తీసివేసినందువల్ల ఆయన మర్డర్ చేయలేదు అనేది మనము అనలేము. కనుక తీసివేసినా ఉంచినా కూడాను మర్డర్ చేసిన వాడుగానే కనపడతాడు. కనుక ఆ మర్డర్ చేసిన వ్యక్తి యొక్క సాక్ష్యం ఎలా ఉంటుందంటే అదే సాక్ష్యము అందరూ పలుకుతూ ఉంటారు. ఫోటో తీసివేసినందువల్ల మంచివాడుగా అతను మారడు. కనుక చేసినది చేసినట్టుగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. నువ్వు ఆ రీతిగా చేసావు కనుక అది నీది చెడ్డ సాక్ష్యం అవుతుందని ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనము చేయవలసింది ఏంటి అంటే యేసుని నమ్ముకొని మన పాపాలను ఒప్పుకొని సజీవ సాక్షిగా ఉండాలి అని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నువ్వు మంచివాడివి కాకుండా మంచివాడని సాక్ష్యం పొందటానికి అది కుదిరే పని కాదు. మంచివాడు మంచివాడే, చెడ్డవాడు చెడ్డవాడే. యేసయ్య ఏ నేరము కూడా చేయకుండా సిలువకు అప్పగించబడ్డాడు. మనమైతే ఎన్నో నేరములు, ఎన్నో ఘోరములు చేస్తున్నాం, ఎన్నో అబద్ధాలు ఆడుతున్నాం, ఎన్నో పాపాలు చేస్తున్నాం. ఇవన్నీ చేసి మనము సాక్ష్యము మంచిగా ఉంటుంది అనేది మనము జ్ఞాపకం చేసుకుంటే అలాంటి సాక్ష్యము నిర్జీవ సాక్ష్యముగా ఉంటుంది. అది ఎందుకు కూడా పనికిరానిదిగా ఉంటుంది. కనుక మనము జ్ఞాపకం చేసుకునేది ఏంటి అని అంటే యేసయ్య దగ్గర మన పాపాలను ఒప్పుకొని ఆయన సన్నిధిలో మరి పశ్చాత్తాపడినట్లయితే నువ్వు ఒక సజీవ సాక్షిగా కనపడటానికి అవకాశం ఉంటుందని దేవుడు ఈ రీతిగా మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నీ జీవితం ఎలా ఉందో, నీ జీవిత సాక్ష్యం ఎలా ఉందో దేవుని సన్నిధిలో నీ సాక్ష్యమును మరి దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక నీ సాక్ష్యము సరైన రీతిలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అట్టి స్థితిని నువ్వు కలిగి ఉండాలంటే ముందుగా నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన ఎదుట నువ్వు పశ్చాత్తాపడినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను కూడా వాటిల్లో నుంచి బయటకు తీసుకుని వచ్చి నిన్ను ఒక సజీవ సాక్షిగా నిలబెడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. గనక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైండి నడిపించునుగాక. దేవుడిట్టి మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. దయగలిగిన ఆత్మ, నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు నాయన మీరు మాట్లాడిన మాటల కొరకై వందనాలు అయ్యా. ఏ నేరము లేని నాయన యేసయ్యను ప్రభువా సిలువకు అప్పగించి కేకలు వేశారయ్యా. మేమైతే మీకు అవిధేయులుగా జీవిస్తూ నాయన మా సాక్ష్యమును పోగొట్టుకుంటున్నాం. మీరైతే నాయన నేరము చేయని సాక్షిగా నిలబడ్డారు ప్రభువా.
మేము అట్టి స్థితిలోనికి రావాలంటే నిన్ను నమ్ముకొని ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచి మా పాపముల కడుగుని మా పాపములు ఒప్పుకొనుటకు కావలసిన కృపను నాయన మీరు దయచేయమని మమ్మలను నాయన నీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.